బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము దైనందిక జీవితంలో ధ్యానమునకు ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేటువంటి విషయం గురించి అనంతభాయ్ ద్వారా తెలుసుకుందాము. ధ్యానము అనేది ఒక ప్రాచీన అభ్యాసము. దీనిలో తమ యొక్క ధ్యానమును కేంద్రీకృతం చేయటం, తమ బుద్ధిని శాంతింప చేసుకోవటానికి ఉపయోగిస్తూ ఉంటారు. వేరు ధ్యాన మార్గాలు పద్ధతి అనుసారంగా చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆంతరిక శాంతి స్థితిని పొందటం అనే లక్ష్యం కోసం కూడా చేస్తూ ఉంటారు. చాలామంది అనేక కారణాలతోటి యోగం చేస్తూ ఉంటే, అనగా చింత, బాధ, పరేషాన్ తక్కువ అవ్వటం కోసం, ఏకాగ్రతను సాధించటం కోసం ధ్యానం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టని వాళ్ళకు కూడా మంచిగా నిద్ర పట్టడం కోసం కూడా ధ్యానం నేర్చుకుంటారు. ధ్యానంతో చాలా ఆనందంగా డీప్ సైలెన్స్లోకి వెళ్ళి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ధ్యానము ఒక సరళమైన అభ్యాసం అనుకుంటూ ఉంటారు. ఏదో విధంగా అందరికీ ఈ ధ్యానం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ధ్యానం చేయటంతో మనము మన లోపల ఆత్మ మనతో మనం కనెక్ట్ అవుతామన్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. ఎక్కువగా మనం జాగృత చేసుకుంటూ ఉండాలి. తమ భావాలను గొప్పగా తయారు చేసుకునేటువంటి ఏర్పాటు కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ధ్యానము అనేది ఒక అభ్యాసము. ఇది ఎప్పటి నుండో భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నది. భారతదేశంలోని ధ్యానం అనే శబ్దానికి స్వయం ఒక అభ్యాసంగా ఏకాగ్రతను జాగృతం చేసుకోవటం అని కూడా చెప్తూ ఉంటారు. అన్య మహత్వపూర్ణమైనటువంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా ఉన్నది. కానీ చైనా దర్శన సంబంధంతో వీళ్ళు లాజిక్గా చెప్తూ ఉంటారు. శతాబ్దాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ధ్యానం యొక్క పద్ధతి సమానంగా ఉంటూ ఉంటుంది. ఏదైతే చాలామంది డాక్టర్స్ దీని గురించి కూడా పరిశోధన చేస్తూ మధ్యకి రక్షాకరణ అని ఒక చెప్తూ ఉంటారు. ప్రపంచం మొత్తంలో కూడా ఈరోజు చూస్తున్నట్లయితే ధ్యానం మీద ధ్యాస అందరికీ ఎక్కువైంది. అందుకని ఇది లోకప్రియం కూడా అయిపోయింది. కాబట్టి ఇది ఒకరోజు చేసేది కాదు, 2 రోజులు చేసేది కాదు. మీ జీవితంలో శాంతిని పొందాలి అంటే, జీవితమే శాంతిమయంగా, సుఖమయంగా, ఆనందమయంగా తయారు చేసుకోవాలంటే ఈ ధ్యానానికి స్థానం ఇవ్వాల్సిందే. దీని మహత్వాన్ని తెలుసుకోవాల్సిందే. ఇది మన మానసిక భావనాత్మక కళ్యాణం కోసం చాలా సరళమైనటువంటి అభ్యాసం. ప్రతి ఒక్కరికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ధ్యాన సమయంలో మన లోపల ఈ అంతరాత్మ మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవచ్చు. మిమ్మల్ని మీరు జాగృతం చేయటము, మీ భావనలను నియంత్రించుకోవటము అనేది ధ్యానం ద్వారా వచ్చే శక్తి ద్వారా నిర్ణయించుకోవచ్చు. రీసెర్చర్స్ కూడా దీన్ని తెలుసుకున్నారు. ధ్యానము అనేది శారీరకంగా, మానసిక స్వస్థతను చాలా కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధ్యానం చేయటం ద్వారా చింత, బాధ, టెన్షన్లు తగ్గిపోతాయి. బీపీ కూడా తగ్గువైతుంది. ఇంకా మనోదశ బాగుపడుతుంది అనుకోండి. ఇంకా పూర్వం కొన్ని సంవత్సరాల్లో దీన్ని న్యూరో సైంటిస్ట్స్ని ధ్యానం లాభాలు వెనకాల మస్తిష్కంలో ఏ విధంగా ఈ ధ్యాన ప్రక్రియలో ఉన్నప్పుడు ఎలా మార్పులు వస్తుంటాయి అని కూడా పరిశోధన చేసి దీని పరివర్తనను చాలా గంభీరంగా ఆలోచన సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా మనము చేస్తూ ఉన్నాము ధ్యానము మన న్యూరల్ సర్క్యూట్స్ని పునర్గతం చేస్తూ ఉంటుంది. అంటే అన్నిటికంటే తక్కువ కనెక్షన్స్ లోపల మనసు లోపల ఎవరెవరితో భావావేశాలు
ఉంటాయో అవన్నీ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. మరి మీ ధ్యానంలో ఉన్నా కూడా కట్ చేసుకోవాలి. ఈ కనెక్షన్లు మీకు దృఢంగా ఉంటే దానివల్ల టెన్షన్లు పెరుగుతూ ఉంటాయి. మరి ఇవి కట్ చేసుకోవటానికి అభ్యాసం అనేది చేయాలి. ఈ పరివర్తన సంకేతం యొక్క పరిశోధనలో అధ్యయనము అనేది మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటూ దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ప్రజలు. ప్రజెంట్ మూమెంట్లో ఉన్న ఆలోచనలను, వాటి యొక్క సంవేదనలు మరి గమనిస్తూ ఉండండి. ఆలోచనలు చూడండి. ఒక ఆలోచనకి రెండో ఆలోచనలకు మధ్యన ఎంతైతే గ్యాప్ ఉంటుందో అంత సమాధి స్థితికి చేరుకుంటారు. దానివల్ల ఎనర్జీ వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ధ్యానం కేంద్రితం చేయటానికి ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉన్నారు. దీన్ని సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. దీనిలో అనేక రకాల అధ్యయనము చిన్న చిన్నవి కానీ ఆదర్శ రూపంలో డిజైన్ ఏమీ ఏమీ లేదు దీని గురించి. కానీ బిందు పైన కాన్సన్ట్రేషన్ చేయటము, మళ్ళీ క్యాండిల్ మీద కాన్సన్ట్రేషన్, లైట్ మీద కాన్సన్ట్రేషను అలాగా కొద్ది కొద్దిగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది. కేవలం ఇది సంయోగం అనేది కాదు. అయితే ప్రయోగం గురించి బౌద్ధ భిక్షువుల యొక్క మస్తిష్కంను భిన్న భిన్న క్షేత్రాల మధ్యన ఉంచి సైన్స్ సాధనాలతోటి కనెక్ట్ అయ్యి వారిని పరిశోధించటం కూడా జరిగింది. వచ్చిన రిజల్ట్ను ఇది ఎట్లా సంభవము అని ఆశ్చర్యపోవటము జరిగింది. కాబట్టి ధ్యానం చేయటం ద్వారా క్యాట్రాక్స్ ఏదైతే మస్తిష్కం బయట ఏదైతే పరత్ ఉంటుందో విశేష రూపంలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. మనము కాంట్రాక్ట్స్ మీద తమ అనేక మస్తిష్కము క్షమత, మానసిక క్షమత అవన్నీ కూడా ఆలోచనలు అంతర్దృష్టి కోసం నిర్భరమై ఉంటూ ఉంటాయి. చాలామంది అధ్యయనం యొక్క పుష్టి తోటి ధ్యానమును హిప్పోక్యాంపస్ యొక్క మాత్ర అంటే ధనత్వను పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఏదైతే మస్తిష్కంలో ఒక సముద్రం యొక్క గుర్రం ఆకార రూపంలో ఒక క్షేత్రము ఉన్నది. ఏదైతే స్మృతి కొరకు అత్యంత మహత్వపూర్ణమైన స్థానాన్ని ధ్యానానికి ఇస్తూ ఉంటారు. బాధ్యత మస్తిష్క క్షేత్రంలో మరి ఉంటుంది. ఎక్కువగా వయసు పెరగటంతో ఇది కుంచుకుపోతూ ఉంటుంది. ధ్యానము ఈ యొక్క కుంచుకుపోవటాన్ని విరోధిస్తూ ఉంటుంది, ఆపేస్తూ ఉంటుంది. దీని యొక్క సంఖ్య పెరగటంతో అధ్యయనంలో ఏం తెలిసింది అంటే 12 నుండి 20 నిమిషాలు రోజు ధ్యానం చేయటంతో కొన్ని వారాల వరకు మస్తిష్కంలో అంటే మెదడులో చురుకుదనం అనేది పెరుగుతూ ఉంటుంది అని అధ్యయనంలో బయటపడింది. ధ్యానం చేయటంతో మరి కార్యశీలత కూడా పెరుగుతూ ఉంది. ధ్యానం యొక్క రిజల్ట్ పరీక్షల్లో కూడా ఉన్నతమైనటువంటి మార్కులు పొందటము జరుగుతూ ఉంది. ఎవరి మనసులో అయితే అంటే ఆశ అనేటువంటిది ఉంటుందో, విశ్వాసం ఉంటుందో వారు హేరేఫేరీ చేసినటువంటి క్షమత ఉంటుంది. కొంతమంది జీవితాంతం ధ్యానం చేసినప్పటికీ చూడండి జీవితాంతం చేస్తూనే ఉంటారు. వారి యొక్క 50-60 లో కూడా ధ్యానం యొక్క పరీక్షలో 20 సంవత్సరాల యువకుల యొక్క ప్రదర్శన చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు 60 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా 20 సంవత్సరాల యువకుల్లాగే వారు ప్రదర్శన చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చూసినట్లయితే ధ్యానము అనేది వారికి శక్తిని ఇస్తూ ఉంటుంది. వాళ్ళందుకునే ధ్యానం మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. మీకు అసంభవం అనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు ప్రారంభం చేసి చూసినట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. జ్ఞానము మర్జ్, ధ్యానము సో ఇంపార్టెంట్. మరి దీని గురించి పౌరాణిక కథ కూడా ఉన్నది.
ఒకసారి పార్వతీదేవి శంకర్ భగవానుడితోటి అడుగుతూ ఉంది. ఇంతమంది మానవులు భక్తులు మందిరంలోకి వెళుతూ ఉంటారు, మరి రోజు వాళ్ళందరూ కూడా ధార్మికంగా ఉన్నట్లే కదా, వీరు భవసాగరాన్ని ఎందుకు దాటి దాటి ముక్తిని ఎందుకు పొందలేకపోతున్నారు అని అడగటం జరిగింది. శివుడు అప్పుడు అంటున్నారు, వీళ్ళందరూ మందిరంలోకి అయితే వెళుతూ ఉన్నారు, కానీ వికారాలను దాటలేకపోతున్నారు, ఆత్మ తీర్థము ఆత్మ మందిరము అనేది పొందలేకపోతూ ఉన్నారు. ఇట్లా తీర్థాలు ఇంద్రతీర్థ అని భ్రమిస్తూ ఉన్న వాళ్ళ తామసికత అనేది పోవటం లేదు. అంటే ఇలాగా తామసికమైనటువంటి మానవులు భ్రమించినప్పటికీ వారి లోపల ఆత్మతీర్థం అనేది పొందని కారణం వల్ల వాళ్ళు మోక్షాన్ని ఏం పొందుతారు అని శివుడు చెప్పడం జరిగింది. చింతనారత్ సాధకుల కోసం ఒక పరీక్ష తీసుకోవాలి అనుకొని ఎక్కువ సమయం దేని గురించి అయితే చింతన చేస్తూ ఉంటారో వాళ్ళు అదే విధంగా పొందుతూ ఉంటారు. ఈ మాన్యతతోటి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం చేసుకుందాం. పార్వతీదేవి కూడా చెప్తూ ఉంది. సరే, పార్వతి అంటుంది, మరి నా యొక్క సంతోషం కోసం మరి మీరు ఒక పని చెయ్యాలి, నడవండి, ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, వీళ్ళ యొక్క మాన్యతలు అంటే వీళ్ళు ఏ స్టేజ్కి చేరుకున్నారో తెలుసుకోవాలి అని అడిగింది పార్వతీదేవి. శంకరుడు అన్నాడు, చలో సరే పద అని అన్నారు. దేవాది దేవుడైన మహాదేవుడు జగజ్జనని పార్వతి కూడా మానవ రూపాన్ని ధారణ చేసి ఒక ప్రసిద్ధమైన విశాలమైన మందిర ప్రాంగణంలో వచ్చి కూర్చున్నారు. ఎక్కడైతే అడుక్కునే వాళ్ళు కూర్చుంటారో అక్కడికి వచ్చి కూర్చున్నారు. పార్వతీదేవి ఒక అందమైన స్త్రీగా, శివుడు శంకరుడు ఒక గూనివాడిలాగా కుర్చీవాడి రూపాన్ని ధారణ చేసి అక్కడ కూర్చున్నారు. ఇట్లా గూనివాడి కుష్టివాణి పతిగా పొంది ఆమె ఒక అడుక్కునే వేషంగా అయ్యి అక్కడ కూర్చున్నది. అయినా అందంగానే ఉన్నది. ఆయనను ఆ వేషంలో ఉన్నారు. పార్వతీదేవిలోనో దేదీప్యమైన అందముతో ఉన్న యువతిలాగా అక్కడ కూర్చుంది. చాలామంది గుళ్ళోకైతే వెళుతూ ఉన్నారు. వాళ్ళ దృష్టి మొత్తం కూడా ఆ అందమైనటువంటి యువతి పార్వతీదేవి మీద పడుతుంది. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఏదో కొద్దో గొప్ప దక్షిణ అనేది ఇస్తూ ఆ అందమైనటువంటి స్త్రీ ముఖాన్ని వాళ్ళ మనసులో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఎవరైతే ఈ గూనివాడిగా ఉన్నటువంటి ఆయన పైన దృష్టి కూడా చాలించటం లేదు. గుంపు చాలా పెరిగిపోయింది. ఇటువంటి సంఘటన జరుగుతూ ఉందని ఎవరు అనుకోలేదు. భగవంతుడు జయఘోష కూడా చేస్తూ ఉన్నారు, హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అంటూ. త్వమేవ సర్వ మమ దేవ అంటూ కూడా కీర్తన చేస్తూ వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. దీని అనుసారంగా మరి యాత్ర వచ్చిన వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. భక్తులు యొక్క లలాటకం పైన తిలకం కూడా ఇంత పొడవునా పెట్టుకుంటూ ఉన్నారు, గీసుకుంటూ ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు. పద్యాలు హరహర మహాదేవ త్వమేవ సర్వ మం దేవదేవ అంటూ. అయితే ఇలా రోజు లాగా అందరూ దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా గుంపు కూడా పెరుగుతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. ఒక భక్తుడు అక్కడికి ఆ సమయంలో వచ్చాడు. ఇంతలో గుళ్ళోకి వెళుతూ ఉన్నాడు. అతను చూశాడు, ఈ యొక్క కోడి వ్యక్తి అంటే గునివాడు కుషివాడిలాగా కూర్చున్న వ్యక్తి మీద అతను దృష్టి పడింది. పక్కనే భార్య ఈగలు అతని మీద వాలకుండా ఇసురుతూ పోగొడుతూ ఉండటం కూడా చూశాడు. ఆ భక్తుడు అంటున్నాడు, అమ్మ, నేను మీ యొక్క పతిని ఉన్నటువంటి రోగాన్ని చూసి బాధపడుతూ ఉన్నాను, మీరు మా ఇంటికి రండి, నేను మీ యొక్క పుత్రుణ్ణి అనుకోండి, నా సంపత్తి మీ సంపత్తిగా భావించండి, నా యొక్క ఇల్లు మీ ఇల్లుగా భావించండి. ఇక్కడ ఈ రోగం తోటి ఇక్కడ ఉంటే పెరుగుతుందే తప్ప తగ్గదు.
ఇది ఒకళ్ళకు కూడా పాకవచ్చు, ఒకరి నుండి ఒకరికి. ఇతనికి ఇంకా బాధ కలుగుతూ ఉండొచ్చు. మా ఇంటికి నడవండి, నేను మీ సేవ చేసుకుంటూ ఉంటాను, నా జీవితం ధన్యమవుతుంది, నా దగ్గర ఏదైతే ఉందో అదే మీ సేవకు ఉపయోగిస్తాను అని అన్నాడు. పార్వతీదేవి అంది, లేదు లేదు, మేము ఎవరింటికి వెళ్ళము అని అన్నది. ఆ మాట కూడా సత్యమే. ఎందుకంటే ఎవరి ఇంటికి వెళ్ళటము అనేది ఎంతవరకైతే తమ ఇంటిని వాళ్ళు రక్షించుకుంటారో అంతవరకు కూడా వెళ్ళలేరు కదా. ఆ, ఎప్పుడైతే హఠం చేయటం జరిగిందో అప్పుడే అక్కడికి వెళదాంలే అనుకున్నారు పార్వతీ పరమేశ్వర్లు. ఆ సజ్జనుడు మందిరంలోకి వెళ్ళి స్తతగిత్ కియా అంటే అక్కడికి వెళ్ళారు, పూజ చేసుకున్నాడు, మళ్ళా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఏదైతే అతని అంటే ఆ గూనివాడికి కుష్టివాడికి ఏదైతే మరి ఉపచారం చేయటానికి మరి ఔషధం ఏదైతే ఉందో ఆ మందు తీసుకొచ్చి పట్టి కట్టాడు. మడ తీసుకొని వెళ్ళాడు. కొద్దిగా శుభ్రం చేస్తూ ఉన్నారు, విశ్వంను శుభ్రం చేస్తున్నట్టు. ఆ విధంగా రజోత్తమో గుణం ఇప్పుడు ఇంకా కూడా ప్రపంచంలో పెరిగిపోయినే ఉంది అనుకుంటున్న పాపులు కూడా పెరుగుతూ ఉన్నారు. అప్పుడే సాఫ్ చేయాలి కదా అంటూ ఈరోజు ఆ భక్తుడు సాఫ్ చేస్తూ ఉన్నాడు. పట్టిని వేస్తూ ఉన్నాడు. అంటే గాయానికి చీము నెత్తురులాగా కారుతూ ఉంటే దానికి పట్టి కూడా వేసి మందు కూడా చేత పసుపు అవి మందు వేస్తూ ఉన్నాడు. మందిరంలోకి వెళ్ళిపోయాడు. మందిరం నుండి ఆ యొక్క నవ్వుతూ రావటము కలుసుకోవటం కూడా జరిగింది. ఆ యొక్క దేవుని చూస్తూ చూస్తూ లోపల అంటూ ఉన్నాడు, నాకు కేవలం ఈ యొక్క రాళ్ళల్లోనే చూడటం ఎందుకు, ఇక్కడ ఎక్కడైతే మీ దృష్టి పడిందో అక్కడే మిమ్మల్నే చూడాలి, తర్వాత ఇతరులని అనుకున్నారు అని అనుకుంటూ ఉన్నాడు. వస్తూ ఉండగా తనకి ఆనందం పట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ వస్తున్న సమయంలో ఆ యొక్క గూని కుష్టి పుండు ప్రమాణం కూడా తగ్గిపోతూ ఉంది. ఆ భార్య ప్రమాణం కూడా ఇచ్చాడు. వెంటనే భార్య అంటే ఆ పార్వతీదేవి అంటుంది, బేటా నాకు ఒక డౌటు, సమాధానం చెప్తావా అని. గుళ్ళల్లో మూర్తులు దగ్గరికి వెళ్ళి చాలామంది వెళుతున్నారు, వస్తూ ఉన్నారు. కొందరు సాత్వికంగా ఉంటున్నారు, మందిరంలో మూర్తి పైనే భావన పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. మూర్తిని చూడాలి, మందిరంలోకి వెళ్ళాలన్న సాకుతోటి వస్తూ ఉన్నారు. మరి నువ్వు మా దగ్గరికి వస్తూ ఉన్నావు, నీ దృష్టిలో రూప లావణ్యము సౌందర్యము అనేది ఏమీ లేదా, నా యొక్క ఈ యొక్క గూని కుష్టి మీద నీ దృష్టి పడింది మరి అని అన్నాడు. నువ్వు ఆత్మభావంలో మరి ఎలాగా ఉన్నావు అని అంటున్నారు. అయితే నేను మిమ్మల్ని అందరినీ ఆత్మభావంతోనే చూశాను, ఏ విధంగా ఏమీ కాలేదన్న భావన. ఎవరైతే ఆత్మ దృష్టి అనేది ఉండదో వాళ్ళు కేవలం స్థూలమే చూస్తూ ఉంటారు. సత్య సాక్షాత్కారాన్ని పొందటం చాలా అవసరము. ఇప్పుడు ఏదైతే ఒక గూని ఉన్నదో నేను నా యొక్క అసలు రూపంలో ప్రకటితం అవ్వటం అనేది చేస్తాను అని మేమెవరము అనేది మీకు తెలియచేస్తాము అని అన్నారు. ఆ ప్రజలు ఈ రూపంలో చూసి కూడా మరి ఎవరు మా దగ్గరికి రాలేదు, మా యొక్క కృపా దృష్టి నీ మీదే పడింది, అసలు రూపంలో నువ్వు దర్శనం అనేది చేసుకో అని అన్నాడు. పార్వతీదేవి కూడా సంకల్పం అనేది ఒకటైనది. ఏదైతే సంకల్పం చేశావో శివుడు పార్వతీ దర్శనం అని, అదే గునివాడిగా కుష్టివాడిగా ఉన్నటువంటి ఆయన పరమేశ్వరుడుగా, ఆ పక్కన ఉన్న భార్య పార్వతీగా మారిపోయింది. వాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. పార్వతి అంటుంది, ఈ యొక్క నీ వాస్తవిక స్వరూపము కాదు హే భక్త, నీవు మానవుల్లాగా శివుణ్ణి ఈ రూపంలో మరి దర్శించుకున్నావు. పార్వతి కూడా ఈ విధంగానే
వాస్తవిక దేవ రూపం కాదు అని అన్నటువంటి శివుడు వాస్తవిక దేవ్ కాదు. బ్రహ్మ కూడా వాస్తవికంగా దేవుడు కాదు. వాస్తవికంగా దేవుడు అనేది ఆ ఆత్మ నీ లోపల దాగబడి ఉంది. ఏ గుణాలతోటైతే మరి నువ్వు పరమాత్మను చూస్తూ అందరినీ ఆత్మస్వరూపంలో పరమాత్మను సంతానంగా భావిస్తూ ఉంటావు, అది చాలా గొప్పది అని అన్నాడు. అంటే మునులు అష్టావక్రుడు కూడా ముని అష్టావక్రుడు కూడా ఇదే మాట చెప్పారు. మాన్యతలు అంటే పద్ధతులు విధి విధానాలను దాటుకొని ఎవరైతే వెళుతూ ఉంటారో వాళ్ళే అందమైనటువంటి వారు అని. అప్పుడు అన్నదమ్ముడు, హే పుత్ర, దేహాభిమానం అనేటువంటి పాశంలో నువ్వు ఆ, బంధించబడి లేనే లేవు. ఇంతకాలం నువ్వు ఉన్నావు, కానీ దేహాభిమానం అనే బంధన నుండి అతీతంగా ఎవరైతే అవుతారో వాళ్ళు పరమాత్మని యొక్క అన్వేషణలోకి వెళ్ళి దేహం అనే రూపంలోనే పరమాత్మను కూడా అన్వేషిస్తూ ఉంటారు. ధనం యొక్క పాశం యొక్క బంధన ఉంటుంది. మాకు ధనమైనటువంటి వాళ్ళు ఇష్టమే, భగవంతుడు కూడా వాళ్ళని ఇష్టపడతారు. కానీ త్యాగము కల్పన తోటి బంధించబడినటువంటి వాళ్ళు, త్యాగ దృష్టి ఉన్నటువంటి వాళ్ళు గురువుకు కూడా ఇష్టమవుతుంది అని చెప్పడం జరిగింది. విద్వాంసులకు అభిమానం యొక్క బంధన ఉంటుంది. మా ఇష్ట దేవతలు వీరు అని. విద్య ఉన్నవాళ్ళు మేము విద్వాంసులము గురువులమని వాళ్ళక బంధంలో ఉంటూ ఉంటారు. ఈ మాన్యతలకు అన్నిటికీ అతీతంగా అయిపోయినటువంటి వాళ్ళే మరి పూర్తిగా జ్ఞాని ఆత్మగా పరమాత్మను యథార్థంగా తెలుసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు. భవబంధనాలు భవసాగరాన్ని దాటలేరు వాళ్ళు. ఈ మాన్యతలకు అతీతం ఎప్పుడైతే వెళతారో అప్పటి వరకు భవబంధన అనేది వాళ్ళది కట్టు కాదు అని చెప్పడం జరిగింది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానమును ముక్తి పొందటానికి మార్గాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. ప్లేలిస్ట్లోకి వెళితే చాలా వీడియోలు, మా దివ్య సందేశాలు, పురుషార్థానికి సంబంధించిన ధారణ పాయింట్స్, ఈనాటి పురుషార్థము, అనంతభాయ్ ద్వారా లైవ్ ఎపిసోడ్లు, మరి వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల యొక్క సారమును కూడా చెప్పిస్తూ ఉన్నారు. మీరు మా కనెక్షన్లో ఉంటూ ఉన్నట్లయితే అన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని భవసాగరంని భవబంధనాలను తెంచుకొని ముక్తి జీవన్ముక్తి పొందగలుగుతారు. నమస్తే, పరం శాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై.